నేను ఫేస్ చేసిన ప్రాబ్లము మీతో డిస్కస్ చేద్దామని అనుకున్నాను నేను. నిజంగా దీనివల్ల నాకు చాలా పెద్ద సొల్యూషన్ దొరికిందనమాట. జనరల్గా మనం బయటకు వెళ్ళేటప్పుడు సడన్గా ఎండ చూడగానే, లేకపోతే డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే ఆ మిర్రర్ యొక్క రిఫ్లెక్షన్ తోటి కళ్ళమ్మట ఇట్లా గిర్ర నీళ్ళు తిరుగుతాయి. ఇమ్మీడియట్గా ఒక్కొక్కసారి కాటుకు పెట్టగానే కూడా నాకు కళ్ళమ్మట నీళ్ళు తిరుగుతాయి. ఆ టైంలో అసలు ఇయర్ బడ్ చేసే హెల్ప్ అంతా ఇంత కాదు. మామూలుగా మనం ఏం చేస్తామంటే కొంగుతోటో, లేకపోతే కాటన్ బట్టతోటో, చున్నీతోటో ఇట్లా అద్దుకోవడానికి, కర్చీఫ్ తోటో, టిష్యూ పేపర్ తోటో ఇట్లా అద్దుకోవడానికి ట్రై చేస్తాం. కానీ దానివల్ల ఈ కాటుకంతా పోతుంది. కానీ ఇయర్ బడ్తో నిజంగా కన్ను కొలుకుల్లో ఇట్లా మనం ఇట్లా క్లిక్ చేస్తే కనుక ఇది కూడా మొత్తం వాటర్ పీల్ చేస్తుంది. ఇక్కడ కూడా అంత ఎడ్జ్లో ఒక్కసారి నేను ఇట్లా అంటాను. ఇంకా ఇది మిర్రర్లో చూసుకుంటే అయితే ఇంకా బాగా కనిపిస్తుంది మనకి. మీకు చూపించాలని మిర్రర్ చూస్తలేను. మీ కళ్ళ ముందే చూసారా నీళ్ళు ఎట్లా పోయినాయో. అండ్ ఇంకా దేనికి యూజ్ అవుతుంది అంటే, పేరుకి ఇయర్ బడ్. లిప్స్టిక్ ఒక్కోసారి మనం చాలాసార్లు లైన్ దాటి కిందకు వస్తుంది. అప్పుడు కూడా దీంతో ఇట్లా క్లీన్ చేస్తే కనుక ఆ లైన్లో వరుసగా ఇట్లా అంటే కనుక చాలా బాగా అవుతుంది. ఇట్లాంటి వాటికి ఇయర్ బడ్ని యూజ్ చేయండి. హ్యాండ్ బ్యాగ్లో, మీ కార్లో, లేకపోతే మీ బైక్లో ఇయర్ బడ్స్ ఉంచుకుంటే ఇగో చూడండి నా కాటుకు అలాగే ఉంది. కళ్ళమ్మడి నీళ్ళు ఎక్కడన్నా పెట్టి మనం ఇట్లా అనొచ్చు. వాటర్ దీనికి మన కాటుక చెక్కు చెదరదు, నీట్గా ఉంటుంది. బాగుంది కదా టిప్పు, చేసేయండి మరి.